మాతృదేవోభవ. కన్నింత త్రిప్పనీయవు నన్నీ మొనరింపదలచినావో తల్లి జగన్మాత. కన్నింత త్రిప్పనీయవు నన్నీ మొనరింపదలచినావో తల్లి. ఇన్నాళ్ల శ్రమ ఫలమును కన్నుల ముందుంచదలచి కథయల్లెదవో. ఇన్నాళ్ల శ్రమ ఫలమును కన్నుల ముందుంచదలచి కథయల్లెదవో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1459వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 159వ భాగానికి స్వాగతం పలుకుతాం. మనం 236వ నామం చతుషష్ఠి కళామయ్యై నమః అన్న దాంట్లో ఉన్నాం. గీతం, వాద్యం, నృత్యం, ఆలేఖ్యం, విశేషక ఛేద్యం, పుష్పాస్తరణం, తండుల బలి, కుసుమ వికారాలు, దశనవసనాంగరాగం, మణిభూమికా కర్మ, శయన రచనం, ఉదక వాద్యం, ఉదక ఆఘాతం, చిత్రయోగాలు, మాలాకరణం, శేఖరక ఆపీడక యోజనం, ఇలాగా మొత్తం అనేక రకాల కళలు ఉన్నాయండి. ఇందులో దశన కుసుమాంగరాగం, అంగరాగాలు రకరకాల పూతలు లాంటివి పళ్ళకు కూడా వేసుకునేవారు. చేశారు కనుక ఏదో ఉన్నది కాబట్టి పూర్వం సరదాకి చెప్పాను. ఇప్పుడు గోళ్ళకి వేసుకుంటేనే రకరకాలుగా ఉన్నాయి, పళ్ళకు కూడా వేసుకుంటే ఇంకా విచిత్రంగా ఉంటాయి. వేసుకునేవారు ఖాళీగా ఉన్నారు, భోగాలు ఉన్నాయి, వేసుకున్నారు. వేసేందుకు మనుషులను పెట్టారు, వాళ్ళకు ఉపాధి దొరికింది, సంతోషిద్దాం అంతే. అలాగా అనేక రకాలను. ఉదక వాద్యం, ఇవాళ చూడండి, జలతరంగిణి అని ఒక సంగీత కళది. జలతరంగిణి ఏదో 5-6 పాత్రల్లో నీళ్లు పోసి దాని మీద ఏదో వాయిస్తూ ఉంటారు, అద్భుతమైన నాదం. ఉదక వాద్యం జలక్రీడలు ఆడుతున్నప్పుడు రాజు భార్యలు లేకపోతే మగవాళ్ళు, నలుగురు ఆడవాళ్ళు విడివిడిగా స్నానాలు చేసినప్పుడు ఆ ఉదకం ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకోవడంలో, దెబ్బ కొట్టినట్టుగా జల్లుకోవడంలో, సున్నితంగా జల్లుకోవడంలో అదొక పెద్ద కళ. అలా ఏదో ఒక భోజమహారాజు ఎవరో కానీ ఆయన భార్య మీద ఇలా నీళ్లు జరుగుతున్నట్టు, ఆవిడ జల్లడానికి తట్టుకోలేక సరిగ్గా కళాత్మకంగా జల్లట్లేదు ఈయన, కళాకళ లేనట్టుగా జరుగుతున్నాడు, దెబ్బలు తగులుతున్నాడు. ఎందుకని మోదకైస్తాడయా అంది. అంటే మా ఉదకైస్తాడయా అని అర్థం. ఆవిడకి సంస్కృతం వచ్చు. ఆ కాలంలో సంస్కృతం సర్వజన భాషగా ఉండేది. అష్టాధ్యాయ రచించిన పాణిని కాలం నాటికి సంస్కృతము సర్వజన భాష, అందరూ మాట్లాడేవారు. తర్వాత క్రమంగా ఏమైంది అంటే సామాన్య ప్రజలు ఆ సంస్కృత పదాలని వాడుకలో ఉన్నప్పుడు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి, పలుకుబడిలో మారిపోతాయి. ఇప్పుడు కూడా తెలుగు కూడా చాలా మారిపోయింది, ప్రాంతానికి ఒక రకంగా మారిపోయింది. మాండలికాలు అంటారు వీటిని. ఈ మాండలికాలు వృద్ధి చెందుతున్న కొద్దీ ఏమవుతుంటే ప్రామాణిక భాషకు దూరం అయిపోతాయి. అలాగే సంస్కృతానికి ఈ ప్రాకృతాలు దూరం అయ్యాయి. ఈ మాండలికాలన్నీ ప్రాకృతాలు అయ్యాయి. అందుకే ప్రాకృతాల్లో 14 రకాలు ఉంటాయి, సంస్కృతం ఒకటే రకం. క్రమంగా అది పండితుల భాష అయింది, ఇది పామరుల భాష అయింది. బుద్ధుడు మొదలైన వాళ్ళు మత ప్రవచనాలన్నీ కూడా జనంలోకి వెళ్ళాలి కాబట్టి ప్రాకృతంలోనే చెప్పారు. అందుకే ఇందులో ధమ్మో అని ఉంటుంది, అందులో ధర్మ అని ఉంటుంది. ఏది సరైంది అంటే ధర్మ సరైంది. దాన్ని పలకలేక సామాన్య ప్రజలు చేస్తారంటే, పలకలేరంటే చేతకాంతనం కాదు. సామాన్య ప్రజల్ని ఎప్పుడు అవమానించక్కల, దాని గురించి వాళ్ళ పని అది కాదు. వాళ్ళకి పూట గడవడం ముఖ్యం, భాషా వ్యాకరణం ముఖ్యం కాదు. అందుకని ఏదో వాళ్ళకి తోచినట్టు పలుకుతారు. మనం తెలుగు మాట్లాడేటప్పుడు కూడా మనం ఊరికే పుస్తకం అంటాం. పల్లెటూళ్ళలో పుస్తకం అంటారండి, పుస్తకం అంటారు. పుస్తకం అని సాకిన తావత్తి పట్టకాలు పలకాలంటే ఆయన కుదరదు, పుస్తకం అంటాడు. పుస్తకాన్ని మనం పుస్తకంలో పెట్టేసి పుస్తకము అని నేర్పకూడదు. వాడుక భాష నేర్పుతున్నామనే పేరు మీద గ్రహించాలి ఈ విషయాన్ని. సామాన్య ప్రజల్లో పలుకుబడుల్లో ఉండేవన్నీ పట్టుకొచ్చి పుస్తకాల్లో పెట్టేయకూడదు. ఆయన వెన్నెల అనలేక ఎన్నెల అంటాడు. ఎన్నెల పుస్తకంలో పెట్టకూడదు, పిల్లలు దెబ్బతింటారు. ఉపాధ్యాయుడు కూడా ఏం తిద్దాలో తెలియదు, ఏది తప్పో తెలియదు. ఇంకా ఎందుకంటే ఒకడు ఎన్నెలా అంటాడు, ఇంకోటి ఎన్నిలా అంటాడు. వాడు మా ఊళ్ళో ఎన్నిలా అన్నాడండి. ఈయన తెలుగు మాస్టర్ దేనికి మార్క్ వేయాలి చెప్పండి మీరు దయచేసి. అసలు వెన్నెల అనే ఒక రూపం ఉంటే ఈ ఎన్నెల ఎన్నిలా అనేవేవో వాడుకలో ఉంటాయా, అవన్నీ వేరే విషయం. అసలు రూపం వెన్నెల అంటే ఆయన చక్కగా నేర్చుకున్నాడు. ఇప్పుడు ప్రాచీన కావ్యాలు కూడా అర్థం అవుతాయి. వాడుక భాషణ పుస్తకాల్లో పెడుతున్నాం అనేటువంటి పెద్దవాళ్ళు దయచేసి ఈ విషయాలు ఆలోచించాలి. లేకపోతే ఒక 10 ఏళ్ల తర్వాత మాండలికాలు కాదని అసలు తెలుగే ఎవరికీ అర్థం కాకుండా పోతే, ఇప్పుడు లేకుండా పోయింది, అప్పుడు వ్యర్థం కూడా అవుతుంది. సంస్కృతానికి పట్టింది ఆ పరిస్థితి. ఎందుకంటే రాను ప్రజలు ఆ పదాలను విచిత్రంగా మాట్లాడడం, రకరకాలుగా వాళ్ళ అవసరాలకు మాట్లాడడంతో ఈ భాష వేరైంది, ఆ భాష వేరైంది. పండితులు ఎలాగో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు అలా ఉండేవారు, వాళ్ళు ఆ కావ్యాలు అందులో రాశారు. అందుకే సంస్కృత నాటకాలు గమనిస్తే ఈ మార్పు తెలుస్తుంది. సామాన్య ప్రజలు భటులు మాట్లాడుకునే భాషలు వాళ్ళ సంభాషణలు ప్రాకృతంలో ఉంటాయి. రాజమందిరాల్లో వ్యక్తులు పండితులు మాట్లాడుకునే మాటలన్నీ సంస్కృతంలో ఉంటాయి.
ఎందుకు ఆ కవులు అలాంటి భాష వాడారు అంటే ఆ పాత్రని ఆ పాత్రకి తగిన భాషలో మాట్లాడించకుండా ఈ పండితులు మాట్లాడే సంస్కృతంలో గేటు దగ్గర ఉండేటువంటి వాచ్మెన్ కాపలావాడు మాట్లాడితే అసహజంగా ఉంటుంది కదా అని వాళ్ళు ఆ ప్రాకృతంలో రాశారు. ఆ పాత్రలను అవమానించడం వాళ్ళ దృష్టి కాదు. అప్పట్లో నీచ అనే శబ్దానికి ఉండే అర్థం ఇప్పుడు నీచ అనే అర్థంలోకి మనం లాక్కూడదు. అప్పట్లో ఉచ్చ నీచములు అనేవారు. ఉచ్చ అంటే పైన, నీచ అంటే కింద. అంతేగాని అంతకంటే దిగజారిపోయిన అర్థం నీచ శబ్దానికి లేదు సంస్కృతంలో. మన వాడుకలో వచ్చేసింది అది. ఈ పరిణామాల మార్పులు గమనించకపోతే అన్ని మాటలు అపార్థానికి గురవుతాయి. రామ అంటే భూతమాట అయిపోతుంది. కాలక్రమంలో భాషా అర్థాలు మారే స్థితిని మనం గమనించాలి. అలాగా ఆ కాలంలో ఆడవాళ్ళండి, భోజమహారాజు భార్య ఆవిడ మోదకైస్తాడయన సంస్కృతంలో మాట్లాడింది. సంస్కృత పండితురాలు కాకపోతే మాట్లాడుతుందా? ఈ భోజమహారాజుకి ప్రాకృతమే వచ్చింది తప్ప ఈయనకి రాదు. ఈయన పరిస్థితి వేరే. రాజులు ఆంజనేయంత మాత్రం అందరికీ వచ్చిన ఏం లేదుగా, రావాలని లేదు. ఆయనకి అది అర్థం కాక మా ఉదకైస్తాడయా, నీళ్లతో అలా కొట్టకయ్యా దెబ్బ తగులుతుందని ఆవిడ చెబితే, మోదకై అంటే లడ్డూలు అని అర్థం ఉంది కాబట్టి అక్కడ స్నానం చేసిన తర్వాత తినడానికి లడ్డూలు పెట్టారు, మిఠాయిండలు పెట్టారు కాబట్టి అవి తెమ్మని చెప్పి భటుడిని తీసుకొచ్చి తెమ్మని చెప్పి ఆ లడ్డూలు పెట్టి కొట్టాడు. ఆవిడ విరినవు రవీంద్ర, వీడికి సంస్కృతం రాకపోవడం నాకు కొంప ముంచుతోంది. నీళ్లతో కొట్టద్దా అంటే లడ్డూలతో కొడతాడు అంటే ఆయన ఏమనుకున్నాడు, మోదకం అంటే లడ్డూ కదా, లడ్డూతో కొట్టమంటుందేమో భార్య సరదాగానే ఉంటే నీకు సంస్కృతం రాదు ఏమి రాదు నేను చేసుకోవడం దండగానే ఆవిడ ఒళ్ళు మండి వ్యాఖ్యానించింది. దాంతో ఆ మహారాజు కోపం వచ్చింది. అక్కడి నుంచి సంస్కృతం నేర్చుకుందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. హాలమహారాజు, భోజమహారాజు కాదు, మన్నించండి, హాలమహారాజు. గాథాసప్తశతి రచించిన పెద్ద మనిషి ఆయన ప్రాకృతంలోనే రాశాడు. ఆ తర్వాత గుణాఢ్యుడు, శర్వవర్మ బోల్డ్ కథ నడిచింది అక్కడ, కావ్యహోమం సాగా. ఈ చారిత్రక పరిణామాలు గమనిస్తే కథల్లో ఏదైనా కొంచెం మార్పులు ఉంటే ఉన్నా అసలు లోతులు మనకు తెలుస్తాయి విషయాలు. అలాగా సంస్కృతం అలా ఉంటే ప్రాకృతం ఎలా ఉంది. అందుకని భాషల్లో మార్పు అంతా అలా వచ్చింది. అలాగే ఉదక వాద్యం, ఉదక ఆఘాతం, ఆ నీళ్లతో జలక్రీడలు ఆడేటప్పుడు నీళ్లతో కొట్టడం కూడా ఒక కళ. దాన్ని నేర్పేవారు ప్రత్యేకంగా, దానికి శిక్షకులు ఉండేవారు. ఇవాళ కూడా ఆధునిక కాలంలో రకరకాల కళలు వచ్చాయి. నఖచిత్ర కళ వచ్చింది, ఇవాళ గోళ్లతో బొమ్మలు వేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా శిక్షకులు ఉన్నారు, వేసేవాళ్ళు ఉన్నారు. అంతేకాదు సైకత శిల్పాలు వచ్చాయి. ఇవాళ ఎంత గొప్ప కళ అండి. సుదర్శన పట్నాయక్ మహానుభావుడు పూరీ తీరంలో ఎంత గొప్ప బొమ్మలు వేస్తాడండి. సమాజాన్ని చైతన్యవంతం చేసే బొమ్మలు వేస్తున్నారు సైకత శిల్ప కళాకారులు. సముద్ర తీరాలన్నీ ఈవేళ మొత్తం ఏదో సాహిత్య తీరాల్లో ఉన్నాయి. ఇవి సాహిత్య తీరాల్లో ఉన్నాయి, సర్వ కళా తీరాల్లో ఉన్నాయి. ఒట్టి ఇసుక నేలల్లో లేవు ఈ కళాకారుల వాళ్ళు. అంచేది ఎప్పుడు 64 కళలే ఉండవు, 604 కళలు అవుతాయి. అవనివ్వాలి. 100 పూలు వికసించని 1000 భావాలు వర్ధలని అన్నారు. సమాజం వృద్ధి చెందాలి. అన్నీ కూడా ఆత్మజ్ఞానం కోసం అన్నట్టుగా ప్రయాణించాలి. చివరికి అజ్ఞానంలో పడేయకూడదు. మళ్ళీ స్వార్థాలు, రాగద్వేషాలు రెచ్చిపోవడానికి కాదు ఇది. అది గ్రహించుకుంటే అన్ని కళలు సరైన మార్గంలో ఉంటాయి. అందుకే ఈ కళలన్నీ కూడా చతుషష్ఠి కళామయ్యే నమః, 64 కళలు నువ్వేనమ్మా అని చెప్పారు లలితా సహస్రం. ఇప్పుడు కళాకారులైన వాళ్ళందరూ ఎంత చిన్న కళ కానీ పెద్ద కళ కానీ దాని మీద ఆదాయం ఉండని లేకపోని, దానికి సమాజంలో గుర్తింపు ఉండని లేకపోని, పూర్వం ఉండి ఇప్పుడు లేకపోని, ఏదైనా సరే ఇది భగవత్ సేవ కోసం మనం వినియోగించాలి, భగవంతుడు ఇచ్చినటువంటి కళ అని నిర్ణయించుకుంటే అంతకంటే లలితా సహస్ర పారాయణ వేరే ఉంటుందా? అందుకని చతుషష్ఠి కళామయ్యే నమః. అదే కాకుండా ప్రజ్ఞాన సంబంధమైన కళలు కూడా ఉన్నాయి, విద్యా సంబంధమైనవి. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, ఇంకా వేదాంగములు, ఇవన్నీ నేర్చుకోవడం కూడా చతుషష్ఠి కళల్లోకే వస్తాయి అన్నారు. ఆ విభాగం కూడా చెప్పారు ప్రత్యేకంగా. అందుకే ఆనాడు యువరాజులను కేవలం యువరాజులుగా మా వారసులు అని ప్రకటించేవారు కాదు, అన్ని కళలు నేర్పాకే ప్రకటించేవారు. దండి దశకుమార చరిత్రలో చెబుతాడు, తతషడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం. ఆ రాజకుమారులు దశకుమారులు ఏం నేర్చుకున్నారో చెబుతాడు. రాజకుమారులు, మంత్రి కుమారులు, పురోహితుల కుమారులు అందరూ ఉంటారు. అందరూ ఏం నేర్చుకున్నారా అంటే తతషడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, నిఖిల లిపి సంస్కారం, నిఖిల దేశీయ భాషా పాండిత్యం, షడంగ సహిత వేద సముదాయ కోవిదత్వం, ధర్మ శబ్ద జ్యోతిస్తర్క మీమాంసాది సమస్త శాస్త్ర నికర చాతుర్యం, కౌటిల్య కామందకీయాది నీతి పటల పాటవం, కావ్య నాటక ఆఖ్యానక ఆఖ్యాయక ఇతిహాస పురాణ కథా నైపుణ్యం, మాతంగ తురంగాది వివిధ వాహన ఆరోహణ పాటవం, సంగీత సాహిత్య హారిత్వం, వీణాద్యశేష వాద్య దాక్ష్యం, శౌర్య దురోదరాది కపట కళా ప్రౌఢత్వం చ తత్తదాచార్యేభ్యః జ్ఞాత్వా సమ్యగ్ విలసంతం కుమార నికరం తం నిరీక్ష మహీవల్లభస్సఖ అహం శత్రుజన దుర్లభక ఇత్యమందమానందమవిందత అని అద్భుతమైన వచనం రాస్తాడు దండి దశకుమార చరిత్రలో.
దండిన పదలాలిత్యం అన్నారు. ఆయన పదాలు ఎంత లలితంగా ఉంటాయో, కంఠస్థం చేయడానికి వీలుగా ఉంటాయో చూడండి. ఒక యువరాజు చేసే ముందు ఇన్ని కళలు నేర్పేవారు. ఎందుకంటే ప్రజాపాలన అంటే కళాత్మకంగా సాగాలి తప్ప కఠినంగా ఉండకూడదు. నేటి యువరాజులందరూ గ్రహింతురుగాక. అటు లోకంలో వ్యాప్తిలో ఉన్నటువంటి చతుషష్ఠి కళలైనా, లేదు వేదశాస్త్ర పురాణ విద్యల రూపంలో చెప్పినటువంటి కళలైనా కూడా అమ్మవారి స్వరూపంగానే భావించాలి విద్యార్థి. అదేదో తన ఉద్యోగం కోసం, తన జీవితం కోసం నేర్చుకుంటున్నట్టు భావించకూడదు. అంతిమంగా ఆత్మజ్ఞానానికి దారి చూపించాలి ఈ కళలని. తప్పెటగుళ్ళు దగ్గర నుంచి మొత్తం తత్పదార్థాన్ని గురించి చెప్పేటువంటి ఉపనిషత్తుల వరకు సమస్తం కూడా ఆత్మజ్ఞానానికే దారి చూపిస్తే, మనం అంతరార్థాన్ని పరిశీలిస్తే ఒట్టి వాయిద్యాలుగా పరిణమిస్తే ఊరికే వారికి ఏదో 4 డబ్బులు ఇస్తే మనకేదో కాలక్షేపం మిగిలింది. అలా భావించకూడదు. అందుకే చతుషష్ఠి కళామయ్యే నమః 237వ నామం. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా కళాస్వరూపాలు. అందుకే శివానంద లహరిలో మొదటి శ్లోకంలోనే స్వామి చెబుతారు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతి మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం. సకల కళా స్వరూపాలండి పార్వతీ పరమేశ్వరులు. సమస్త కళలు నటరాజస్వామి నుంచి పుట్టాయి. అంచేది అన్ని విద్యలకి ఆద్యుడాయన. అందుకే అక్షరాభ్యాసం వేళ శివాయ గురవే నమః, ఓం నమ శివాయ, సిద్ధం గురవే అని రాయిస్తారు. దాన్నే కొంచెం తేడాగా రాయిస్తారు. చిన్నపిల్లలు తేడా పలుకుతారు, బీజాక్షరాలు ఉంటాయి, ఇబ్బంది అవుతుందని ఓం నమః శివాయః సిద్ధం నమః అలా రాయిస్తారు. తర్వాత ఎక్కడ విసర్గలు తీయాలో అక్కడ తీసేస్తారు, పెట్టవలసిన చోట పెడతారు, పెద్ద అయ్యాక చెప్తారు. మన విద్య విధానం నేర్పడంలో కూడా ఇంత జాగ్రత్త ఉంది. అవి ఇంత గొప్ప మంత్రం, దాంతో ప్రారంభించాలి. కానీ చిన్నపిల్లాడు పలకలేడు, తేడాగా పలుకుతాడు, అతని వల్ల ఏమీ తేడా జరగకూడదు అంటే అది నేర్పడమే మన ఏదో వాడు పలికే విధానంగా చెప్పేస్తే తర్వాత అసలు చెప్పచ్చు. ఎంత గొప్ప ప్రేమ అండి అసలు. ఆ నిర్ణయం చేసిన ఋషీశ్వరులు ఎవరో కానీ వారికి సమాజం మీద ఎంత ప్రేమ. మౌనం, ధ్యానం, తపస్సు అందులో ఉన్న వాళ్ళకి సమాజం అంతా ఒక్కలాగే ఉంటుంది. వాళ్ళకి సొంత కుటుంబం అనేది ఉండదు అసలు. దేశం బాగుండాలి, దేశం బాగుండాలి. అప్పుడు ఆలోచనలన్నీ ఆ తపస్సమాధిలోంచి చాలా పవిత్రంగా వస్తాయి. వాళ్ళు ఒక్క మాట మాట్లాడినా చాలా బాగుంటుంది. రమణ మహర్షి మాటలన్నీ ఎందుకు బాగున్నాయి ఇప్పటికంటే ఆ తపస్సమాధిలోంచి వచ్చాయి. ఇవి గ్రంథాలు చదివితే వచ్చినవి కావు అవి. అది మన పిల్లలకు అలవాటు చేశారు కళల ద్వారా. అందుకే స్వయంగా కళాస్వరూపులు చూడాలంకృత శశికళాభ్యం. చంద్రకళను ధరించారు ఇద్దరు కూడా. లలితాదేవికి ఉంటుంది, సదాశివుడికి ఉంటుంది చంద్రకళ. ఇతర దేవతల్లో ఎక్కడైనా మగవాళ్ళకు ఉంటే ఆడవాళ్ళకు ఉండదు, ఆడవాళ్ళకు ఉంటే మగవాళ్ళకు ఉండదు. ఇంకా సరస్వతీదేవి చిత్రాల్లో కొన్ని సందర్భాల్లో చంద్రకళ ఉంటుంది. పాండురంగస్వామికి చంద్రకళ ఉంటుంది, కానీ పాండురంగస్వామి భార్యకు ఉండదు, రుక్మిణీదేవికి ఉండదు. అలాగే సరస్వతీదేవికి ఉండొచ్చు, బ్రహ్మదేవుడికి ఉండదు. ఆ సరస్వతీదేవి కూడా కొన్ని సందర్భాల్లోనే ఉంటుంది, అన్ని సందర్భాల్లో ఉండదు. ఇవంటి వెనకాల తాత్విక రహస్యాలు, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి. అలమ ప్రస్తుతేన ఆ కళాస్వరూపంగా మనం అమ్మవారిని భావిస్తే మనం ఏ కళని చేపట్టినా ప్రాచీనమైన ఆధునికమైన అది భగవత్ స్వరూపంగా భావించగలిగితే చతుషష్ఠి కళామయ్యే నమః అని 236 నామం సార్థకమైనట్టే. చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత 237వ నామం మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత యై నమః. అద్భుతమైన నామం ఇది. మహాచతుషష్ఠి చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత యై నమః. సామాన్యంగా మనకు చెబుతున్నటువంటి అర్థం ఏమిటంటే చతుషష్ఠి అంటే 64 అనేది ప్రసిద్ధమే కాబట్టి, చతుషష్ఠి కోటి అంటే 64 కోట్లు. అంతమంది యోగిని 64 కోట్ల యోగినులు. గణం అంటే వాళ్ళ సమూహం. సేవితాయై నమః. ఇందులో మళ్ళీ మహా అన్నంలో ఒక ఉద్దేశం. అష్టమాతృకలు ఉంటారు. మాతృకా మండలైర్మండితే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైరర్చితే అంటాడు శ్యామలా దండకలు. బ్రాహ్మీ, వైష్ణవి, కౌమారి అని అష్టమాతృకలు ఉంటారు. వారు ఒక్కొక్కరికి 8 రకాల కళలు మళ్ళీ విడిగా పుట్టాయి కుమార్తెల రూపంలో. అంటే 8 × 8 64. ఈ 8 కూడా కలిపితే 72. మరి తల్లులు 8 మంది ఉన్నారుగా. ఆ రకంగా 8 × 8 64 చతుషష్ఠి. అదైతే వీటిని ఈ 64 శక్తుల్ని అక్షోభ్య శక్తులు అంటారు.
అంటే ఉపాసన చేసేవారికి ఎటువంటి క్షోభ కలగకుండా చూస్తాయి. ఎందుకంటే ఉపాసన అనేది ఎప్పుడు ఒక్కోసారి దాని పద్ధతిని బట్టి రోజుల్లో ఉంటుంది, నెలల తరబడి ఉంటుంది, ఏళ్ల తరబడి కూడా ఉంటుంది. జీవితాంతం చేసే ఉపాసనలు కూడా ఉన్నాయి. వారు అసలు అయితే ఆ మహానుభావులు అటువంటి వాళ్ళు ఆ పీఠం నుంచి కదలనే కదలరు. ఎందుకంటే అది ఉపాసన, అది కదలకూడదు, అక్కడే ఉండాలి. ఎవరు వచ్చినా అక్కడికి రావాల్సిందే. అలాంటి వాళ్ళు అక్కడ జీవితాంతం ఉపాసనలో ఉండిపోతారు. వారి దర్శనం చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు. వారు మనకేం అభయం కూడా ఇవ్వక్కర్లేదు. వారు నవ్వితే చాలు, ఎంత సంతోషం వెళ్ళిపోతారు. వారు తిట్టినా మంచిదే, ఏం పర్వాలేదు. ఆ తిట్లో కూడా ప్రేమే ఉంటుంది. పెద్దవాడు తిడితే దీవెన అంటారు, అందుకని ఉపాసకుల విషయం చెప్పక్కర్లా. అటువంటి మహాచతుషష్ఠి కోటి యోగిని అంటే ఆ మహాశబ్దానికి మహత్తరమైన ఏమిటి? మహత్తరమైన అంటే శ్రీచక్రంలో కూడా కింది నుంచి పై వరకు మొత్తం నవావరణ చక్రం కదా, త్రైలోక్యమోహన చక్రంతో మొదలై రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి. ఈ 9 ఒక్కొక్క దాంట్లోనూ 64 కోట్ల యోగినులు ఉంటారట. 9 × 64 మొత్తం 576 కోట్ల యోగినులు. వీరందరూ మొత్తం ఆకాశంలో కనిపించారు అని చెప్పేసి కొన్ని రకాల గ్రంథాల్లో ఉంది. భాస్కర్ రాయలు చెబితే అనుమానించిన వారికి ఆకాశంలో దర్శనం ఇచ్చేలా చేశాడు ఆయన. అంతటి మహానుభావుడు ఆయన, అంతటి మహానుభావుడే, అంతటి ఉపాసకుడే, సందేహించక్కర్లేదు. కానీ ఆకాశంలో ఉండేటువంటి ఈ కళల గురించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటో మనకు తెలియాలి అంటే తర్వాత నామం గమనించాలి. మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా అక్కడుంది దీని రహస్యం. ఈ సంఖ్య ఊరికే 64 కోట్లు, 576 కోట్లు, 7360 కోట్లు పెంచేసేసి భక్తుల్ని తెగమక పెట్టే కళ. ఆ కోట్లన్నీ కిరణాలు, అంతకంటే ఏం లేదు. వారికి ఎవరికి భౌతికమైన రూపం, కాళ్ళు చేతులు ఉండవు. అవన్నీ కిరణాలు, చంద్రకిరణాలు. సరిగ్గా మహాచతుషష్ఠి అంటే సరిగ్గా 256. చతుషష్ఠి అంటే 64 కదా. మహా అంటే 4 అని అర్థం. మహా సంకేత పదం. మహాయుగం అంటే 4 యుగాలు. మహా అంటే 4 అనే మాటని మన రామాయణ భారతాల్లో కొన్ని సందర్భాల్లో వ్యాసుడు, వాల్మీకి కూడా ఆ సంకేత పదంగా మహా అంటే 4 అనే అర్థంలో వాడారు. ముఖ్యంగా సుందరకాండలో ఉంటుంది. అక్కడ త్రిజట 4 కళలు చెబుతుంది సీతాదేవికి. గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవక అని ఒక కళ చెబుతుంది. తర్వాత రెండో కళ చెబుతుంది. రాఘవశ్చ మయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చకాశ సఖలక్ష్మణ అని రెండో కళ చెబుతుంది. ఈ రెండో కళలో చూడండి, చతుర్దంతం మహాగజం. ఏమిటి మహాగజం అంటే గొప్ప ఏనుగని మామూలుగా చెప్పొచ్చు, అది తెలుగు మాస్టర్ చెప్పే అర్థమే, పెద్ద విశేషం కాదు. కానీ ఈ 4 కళల్లోనూ కూడా వాల్మీకి మహర్షి గాయత్రీ మంత్రంలో ఉండే 4 పాదాలు నిక్షేపం చేశాడు. మొదటిది యుక్తాం హంస సహస్రేణ ప్రాతర్బ్రహ్మస్వరూపాంచ. గాయత్రి మంత్రంలో మొదటి పాదం. హంస ఎవరికి వాహనం? బ్రహ్మదేవుడికి. అలాగే రెండవ కళ చూస్తే చతుర్దంతం మహాగజం. 4 దంతాలు కలిగిన గొప్ప ఏనుగదంటే ఐరావతం. ఐరావతం ఎవరి వాహనం? ఇంద్రుడు వాహనం. ఇంద్రుడు, ఉపేంద్రుడు ఇద్దరు అన్నదమ్ములు. అందుకని మధ్యాహ్నే విష్ణు రూపిణి. అందుకని ఇంద్ర శబ్దంతో అక్కడ చెప్పిందంతా విష్ణు రూపమే. సాయం శివస్వరూపాంచ. సాయంకాల గాయత్రిని శివస్వరూపంగా భావిస్తారు. అందుకే తర్వాత వచ్చే 3వ కళలో పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం ఇహోపయాత కాకుస్థక సీతయా సహ భార్యయ అని ఉంటుంది. పాండురర్షభయుక్తేన, తెల్ల ఎద్దులు కట్టిన వాహనం. ఎద్దు ఎవరికి వాహనం? శివుడికి వాహనం. అంచేత గాయత్రి మంత్రంలో 3వ పాదం శివస్వరూపం, అందుకే వృషభ వాహనం. 2వ పాదం విష్ణు స్వరూపం, అందుకే ఐరావత వాహనం. ఇంద్ర సంబంధం, ఇంద్ర ఉపేంద్ర ఒకటే కాబట్టి. మొదటి పాదంలో హంస వాహనం ఎవరికి సంబంధం? బ్రహ్మ సంబంధం. ఎందుకని మొదటి పాదం బ్రహ్మ సంబంధం. 4వ పాదాన్ని మామూలుగా ఇప్పుడు గాయత్రి మంత్రం చదివే వాళ్ళు ఎవరు చదవరు. సన్యాసులు అర్ధరాత్రి వేళ 12 గంటల వేళ ఆ అర్ధరాత్రి సంధ్యావందనాన్ని చెయ్యాలి నియమంగా. యోగులైన వాళ్ళు ఆ నియమం వేరే, వాళ్ళు మాత్రమే ఆ 4వ పాదం చదువుతారు. వాళ్ళకి అది పూర్తిగా ఈ వాహన రహితంగా ఉంటుంది. 3 కళల్లో గాయత్రి మంత్రంలో ఉండే 3 పాదాలు చెప్పి బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపాలుగా చెప్పారు వాహనాల సంకేతాల రూపంలో. 4వ దానిలో వాహనమే లేనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా, నిరాకార స్వరూపంగా చెప్పారు. ఆ కళ కూడా అలాగే ఉంటుంది. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుష ఋషభక. ఉత్తరంగా ప్రయాణం, మహాప్రస్థానం మోక్షకారకం అని అందరికీ తెలుసు. అందుకే ఉత్తరాం దిశమాలోక్య. అయోధ్య కూడా ఉత్తరంగానే ఉంది లంకకి. ఆరుహ్య పుష్పకం దివ్యం. పుష్పకానికి ఏ వాహనాలు మొయ్యవు, పుష్పకం తనంత తానే ఎగురుతుంది. అంచేత మోక్ష సామ్రాజ్యాన్ని అధిరోహించేవాడు తనంత తానే ఎగరాలి. ఇక్కడ వాహనాలు, దేవతలు, ఆకారం అనేదే ఉండదు. ఆకారం నుంచి నిరాకారానికి వెడితేనే మోక్షం. సాకారాన్ని పట్టుకున్నంతకాలం మనకీ లేదు మోక్షం, ఆ ఆకారానికి కూడా లేదు. మన కోసం ఆయన ఆకారంతో ఇక్కడ ఉండాల్సింది. మనం మోక్షం పొందకపోగా ఆయన బంధిస్తున్నాం ఇక్కడ.
సాకార దైవం ఎప్పుడూ మోక్షాన్ని ఇవ్వదు, నిరాకారమే ఇస్తుంది. అందుకే 4వ శ్లోకంలో నిరాకార ధ్యానాన్ని గురించి చెప్పాడు. అది నిరాకార స్వరూపులైనటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు అర్ధరాత్రి వేళ జపిస్తారు దాన్ని. ఇందులో మీరు మహాదంతం చతుర్దంతం మహాగజం చూస్తే సరిగ్గా ప్రతి పాదంలోనూ కూడా గాయత్రి మంత్రం ఎన్ని పాదాలు, ఒక్కో పాదానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి, మొత్తం ఎన్ని పాదాలు ఉంటాయి, మొత్తం అక్షరాలన్నీ సంకేతంగా చెప్పాడు. చతుర్దంతం, చతుహు అంటే 4, దంతం అంటే ఎవరికైనా 32 పళ్ళు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి, 4 పాదాలు కలిపి 32 పళ్ళు ఉంటాయని లెక్క, 32 అక్షరాలు ఉంటాయని లెక్క. మహాగజం, గజం అంటే ఏనుగు కదా, దిగ్గజాలన్నీ 8, మహా అంటే 4, 4 8 32 లెక్క. అలాగా కలిపినా తీసినా గుణకారం చేసినా 4 8 32 4 8 32 అనే అక్షరాలు వచ్చేలా చూశాడు వాల్మీకి మహర్షి. అందుకే సుందరకాండలో ఉండే త్రిజటా స్వప్నం సరిగ్గా మీకు రామాయణం మధ్యలో ఉంటుంది. రామాయణ మహామాల రత్నం అని ఆంజనేయ స్వామి అనడంలో ఉద్దేశం అదే. ఇందులో సంకేత పదం మహా అంటే 4. కాబట్టి ఇప్పుడు మహా ఇంటూ చతుష్షష్టి 4 ఇంటూ 24 256. ఎక్కడ పోయాయి ఈ 256? చంద్రకిరణాలు. చంద్రునికి 16 కళలు ఉంటాయి. ఒక్కొక్క కళ మళ్ళీ 16 భాగాలు అవుతుంది. ఆ వివరాలన్నీ తంత్రశాస్త్రంలో ఉంటాయి. 16 256. అందుకే తర్వాత వెంటనే దీనికి తర్వాత వచ్చే నామాల్లో ఇది చంద్ర విద్య గమనించండి, అమ్మవారు చంద్రమండల మధ్యగా అన్నాడు ఆయన. సరిగ్గా ఇది అయిపోగానే మహాచతుష్షష్టి కోటి యోగ నీ గణసేవిత అయిపోగానే నామం ఏంటంటే మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా చారు రూప, చారుహాస, చారు చంద్రకళాధర అన్ని చంద్ర సంబంధమైన నామాలు ఎందుకు వచ్చాయి అంటే ఈ మహాచతుష్షష్టి అనేది చంద్రకిరణాలకి సంబంధించింది. అంచేది 64 కోట్లు 576 కోట్లు ఊరికి అంకెలు పెంచేసుకుని మనం అది ఏదో విపరీతం విచిత్రం అనుకోవడం కంటే చంద్రుణ్ణి పున్నమి నాడు దర్శించగలిగితే ఈ మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవితి అయిన అమ్మవారిని దర్శించినట్టే. అందుకే తర్వాత మను విద్య అనే నామం వస్తుంది. అంటే చంద్రకిరణాలని మనం లోకాన్ని బతికింపజేస్తున్న వాటిని మొక్కలకి మనకి కూడా అవి అమృతప్రాయంగా మారినటువంటి చంద్రకిరణాలను అమ్మవారి యొక్క శక్తి కిరణాలుగా మనం భావించాలి. లోకానికి మొత్తం సూర్యుడి నుంచి చంద్రుడి నుంచే శక్తి అందుతోందనే విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించిన విషయం. అంచేత ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అద్వైత జ్ఞానానికి ఎక్కడా భేదం లేదు. దాన్ని ఇలా మనం అన్వయించుకోవడమే చేతనవ్వాలి. ఇప్పుడు అందుకే తర్వాత నామం చూడండి 238వ నామం మను విద్యాయై నమః. ఇక్కడ మను శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. మను అంటే మంత్రం అని అర్థం. అమ్మవారి మంత్రాన్నే కాదు ఏ మంత్రాన్నైనా మను అంటారు. మను అంటే మంత్రం. దానికి ఎక్కడ దొరుకుతుంది మనకి ప్రమాణం? అశ్వధాటి స్తోత్రంలో దొరుకుతుంది. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపానధూళిచరణ పాపాపహస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయ సురభిధూపాలక దురితకోపాదుదంచయతు మాం రూపాధిక శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి. ఇందులో 2వ పాదంలో మీరు గమనించండి. పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణ. స్వమను అంటే స్వీయ మంత్రం, స్వ అంటే సొంత, మను అంటే మంత్రం. అమ్మవారి యొక్క మంత్రాన్ని పంచదశాక్షరీ మంత్రాన్ని లేదు శ్రీంకారం కూడా కలిపితే ఉండే షోడశాక్షరీ మంత్రాన్ని, అది చంద్ర సంబంధమైంది కాబట్టి 16 చెప్పుకోవాలి. అది ఎవరు జపిస్తూ ఉంటారో జాపానులీన, జపంలోనే అనులీన లీనమైపోయినటువంటి జనులకి పాపాపహ ఎన్ని జన్మల పాపాలు పుణ్యాలు కర్మకాండలు మిగిలిపోయినా అవన్నీ దాంతో పోయి మోక్షం వస్తుంది. అదే కాళిదాసు అక్కడ చెప్పాడు. అందుకని మను విద్య అంటే మంత్ర విద్య అని అర్థం. అది పంచదశి మంత్ర విద్య అని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. 16వది శ్రీంకారం కూడా కలిపి షోడశీ మంత్ర విద్య అని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. పెద్ద విషయం కాదు. ఈ మను శబ్దానికి ఇంకో అర్థం మనువు కూడా, వైవస్వత మనువు కూడా. ఆ మనువు స్వయంగా అమ్మవారి ఉపాసన చేశాడు. అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు 12 మంది ఉన్నారు. 12 మంది పట్టిక ఉంది. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథక అగస్తిరగ్ని సూర్యశ్చ నందిస్కంధ శివస్తథా క్రోధభట్టారకో దేవ్య ద్వాదశామి ఉపాసకా అని స్పష్టంగా చెప్పారు భట్టభాస్కరులు వ్యాఖ్యానాలు, భాస్కర్ రాయలు.
మనుహు మనువు, చంద్రక చంద్రుడు, కుబేరశ్చ కుబేరుడు అమ్మవారి ఉపాసకులు. దైవీ ఉపాసన చేసి ఆయా సిద్ధులను శక్తులను పొంది లోకాన్ని కాపాడుతున్నవాళ్ళు, పాలిస్తున్నవాళ్ళు. లోపాముద్రాచ అగస్త్యుని భార్య అయిన లోపాముద్ర, మన్మథక మన్మథుడు, అగస్త్య అగస్త్యుడనే ఋషి, అగ్ని అగ్నిదేవుడు, సూర్యశ్చ సూర్యుడు, అగస్త్యరగ్ని సూర్యశ్చ నంది నందీశ్వరుడు, స్కంధక కుమారస్వామి, స్కంద కుమారస్వామి, శివక స్వయంగా శివుడు అమ్మవారి ఉపాసకుడు, దేవీ ఉపాసకుడు. అమ్మవారి భక్తుల్లో మొదటి భక్తులు ఎవరంటే భర్తే. ఆ పైన క్రోధభట్టారక అంటే దూర్వాసుడు. దుర్వాసుడు గొప్ప దేవీ ఉపాసకుడు. అందుకే ఆయన ఇచ్చినటువంటి మాల ఉందే, దేవీ పూజ చేసి పట్టుకొచ్చానయ్యా అని మాల ఇస్తే దేవేంద్రుడు నిర్లక్ష్యంగా దాన్ని ఐరావతం కుంభస్థలం మీద విసిరాడు. అది కింద పారేసింది. జంతువు అది, పైగా మదించిన ఏనుగు. ఒక్క చూపు దుర్వాసుడు చూసేసరికి 5 నిమిషాల్లో దేవేంద్రుడికి వార్త వచ్చింది, నీ సామ్రాజ్యం మొత్తం బలిచక్రవర్తి పట్టుకెళ్ళాడు, నువ్వు కాఫీ హోటల్ పెట్టుకొచ్చని. అది అమ్మవారి మహిమ. ఎప్పుడు మనకి భక్తి ఉండడం లేకపోవడం వేరే విషయం, కానీ అగౌరవంగా మాట్లాడకూడదు. పూజా ద్రవ్యాలు మనం ఉపయోగించలేకపోతే అక్కడ పెట్టేయడం, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయడం. ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు. ఎప్పుడు వాటిలో ఏముంది అనుకోకూడదు. అక్కడ పూజకు ఉపయోగించారు, తప్పనిసరిగా ఉంటుంది. అలాగని వాటిని ఇంకో విపరీతంగా పెంచేసుకుని అవి మెడలో వేసుకున్నంత మాత్రాన ఏదో వస్తుంది అనుకోవద్దు. మన మనస్సును మనం పరిశీలించుకోవాల్సిందే. నేను ఇలాంటివి చెప్పడంలో మొహమాట పడను, దీన్ని అలుసుగా తీసుకోవద్దు. ఆ పువ్వుల వల్ల, ఆ ఆకుల వల్ల, ఆ తీర్థం వల్ల ఏదో అయిపోతుంది అనుకోవద్దు. నీ మనస్సును పరిశీలించుకోవాల్సింది, ఏం జరుగుతుందో చూసుకోవాల్సింది. కానీ వాటిని అనాదరించద్దు, నిరాకరించద్దు. అది తీసుకుంటాం గౌరవంగా, ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాం, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. దాన్ని నిరాకరించాల్సిన పని లేదు, అలాగే దాన్ని విసుక్కోవలసిన అవసరం లేదు, తక్కువ అంచనా వేయద్దు. ఎందుకు ఈ పూజా ద్రవ్యాలకి తీర్థప్రసాదాలకి కూడా ఆ కించిత్ శక్తి అయినా ఎందుకు ఉంటుందంటేనండి, సామాన్యులు ఉంటారు, చాలా సామాన్యులు మీరు గమనించండి. వాళ్ళు మంత్రాలు చదవలేరు, స్తోత్రాలు చదవలేరు, వాళ్ళ మనస్సును పరిశీలించుకోవడం కూడా వాళ్ళకి సాధ్యమయ్యే విషయం కాదు. వాళ్ళు ఆ పనుల్లో ఉంటారు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు. ఈ ఆలోచనలన్నీ ఎవడు చేస్తాడు? ఏదో ముక్కో డెకరేషన్ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఆ పువ్వు ఏదో తలలో పెట్టుకుందాం అనుకుంటారు. అసలు నిజానికి ఈ జమీందారులు, ఈ పండితులు, ఈ సెలబ్రిటీలు, ఈ ప్రముఖులు అన్న వాళ్ళందరూ ప్రముఖమైన దినాల్లో, పుణ్య దినాల్లో గుళ్ళోకి వెళ్ళడం మానేసి వాళ్ళకి వెళ్ళే అవకాశం ఇవ్వాలి. మనం మొత్తం తయారైపోతాం అక్కడ కుటుంబాలతో సహా విఐపి టికెట్లు పుచ్చుకొని. ఈ స్వార్థానికి ముగింపు పలికితే ఆ బడుగు బలహీన వర్గాల వారికి, రెక్కాడదగానే డొక్కాడన వాళ్ళకి దైవ దర్శనాన్ని మనం పుణ్యతిథుల్లో కలిగించగలిగితే అంతకంటే అమ్మవారి పూజ లేదు. సెలవు.